లాలనగా చూసుకుందో, నా కూతురికి గోరుముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరుముద్దలు తినిపించిందో ఆమె మనస్సాక్షి కూడా తెలుసు. అయినా సరే ఎఫ్ఐఆర్కి సంబంధించిన మీరందరూ కూడా చూసుకుంటారు. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ ఒకసారి మీరు కూడా చూస్తే, మత మార్పిడి అంటే ఎంతో ఘోరమైన. నా భార్య బైబిల్ చదివితే తప్ప అన్నది, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అడుగుతాం. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం, యోగా హోమాలు చేస్తాం. అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. అంటే ఎక్కడైనా ఫలాన్ని చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందని. అంటే నేను ఎవరిని పిలుచుకొచ్చి అంటే ఒక మాట ఆ పాప చెప్తే దానిని ఈ విధంగా చేయడం మీకు న్యాయమాని అడుగుతాం. మానసిక క్షోభకు గురి చేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినడం మీకు ధర్మమాని అడుగుతాం అన్నమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్ళి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్ళికి ముందే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంకొక క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి అతనికి ఈ పెళ్ళి ఉండదని క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒకవేళ న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయము ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా, జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని. అంటే అవును వెళ్ళాననే చెప్తాను, న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు, నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ కాకపోతే లోకల్గా ఆ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ తమ్ముడు ఉన్నా వెళ్తాను, వాళ్ళ అన్నయ్య ఉన్నా వెళ్తాను, ఎవరున్నా వెళ్తాను. అదేవిధంగా ఆయన ఇంకా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మ ఇక్కడ ఆడపిల్లవి కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతోమంది ఉంటారు, మనం ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాము, దీన్ని నువ్వు వీలైనంత తొందరలో బయటపడాలమ్మా, నువ్వు ఇంకా ఈ కోర్టులు కేసులు అనుకుంటూ నీకు న్యాయం కావాలి అని చెప్పి ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్.
నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి మమ్మల్ని సర్ది చెప్పడానికే చూశారు. అండ్ అట్ ద సేమ్ టైము అతని సొంత బాబాయ్ అయిన జోగి రమేష్ గారి సొంత బాబాయ్ అయిన వెంకటేశ్వర్లు గారిని కూడా ఆ రోజు మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన రోజు ఆయనను కూడా పిలిపించారు, మాట్లాడారు. ఇది పాప ఇంత ఇబ్బంది పడుతుంది, అమ్మాయి తప్పేం లేదు, చూడండి అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, ఒకసారి మీరు ఏ రకంగా మరి ఇంటి పెద్దగా పిలిపించి మాట్లాడారు. ఆయన కూడా చెప్పింది ఏంటి, వెంకటేశ్వర్లు గారు కూడా, నాకు వాళ్ళతో సంబంధం లేదండి, వాళ్ళు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, అమ్మాయికి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది, కానీ నేను దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను చెప్తే వినే స్థితిలో లేరు కాబట్టి ప్రొసీడ్ అవ్వమని చెప్పండి వాళ్ళని, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయినా అమ్మాయికి న్యాయం జరగకపోవచ్చు అని చెప్పి వాళ్ళ సొంత బాబాయ్ వెంకటేశ్వర్లు గారే చెప్పారు.